దేవుని పరిశుద్ధ నామంలో సంఘం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మాది కడప జిల్లా దగ్గర ఒక మారుమూల గ్రామంలో ఒక కొద్దిగా నా సాక్ష్యం కూడా చెబుదామని దేవుడు తలంపించాడు. ఒక మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించేవాడు. అయితే మా తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు. అయితే మా తండ్రి ఎక్కువ పని చేసేవాడు కాదు. మా అమ్మ ఒక్కటి చాలా కష్టపడి మమ్మల్ని సాగి పెంచింది. మేము 3 అన్నదమ్ములము, 4 అక్కచెల్లెలం. అయితే దేవుడి మహాకృపను బట్టి దేవుడు మా అమ్మ కష్టాదంలో మాకు కొన్ని బర్రెలు ఉండేటి, తర్వాత కాడి ఎద్దులు ఉండేటి, కొన్ని మేకలు కూడా ఉన్నాయి. అయితే మేము ఏం చేసినామైతే ఈ చదువు అని తెలియదు, మాకు చదువు తెలియదు. మా పిల్లలు కూడా మేమేమి చదివించలే. మాకు పొద్దున్న లేచినామంటే ఒకరు గడ్డికి పోవడము, ఒకరు బర్రెలు పోవడము, ఒకరు మేకలు పోవడము, ఇదే మాకు తెలుసు. కానీ పిల్లలు చదివించుకోవాలా, పిల్లలు భవిష్యత్తు కాపాడాలా, పిల్లలు ఒక ఛాయలు ఎగదాలనే ఉదాహరణ మాకు లేదు. అంతా పొద్దున్న లేచామంటే 4 గంటలకు లేడము, ఉదయం నుండి సాయంత్రం 10 గంటల దాకా కష్టపడి చేసుకోవాలి. అదే మాకు అయింది. అయితే ఆ విధంగా మేము లోకంలో దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. అయితే మా పిల్లలు 2 కొడుకులు, 2 బిడ్డలు. అయితే మా చిన్న కొడుకు చిన్న వయసులోనే 5వ తరగతి చదువుకున్నాడు. నైనా 500 ఫీజు కట్టాలైనా బళ్ళు అంటే ఆ రోజు నాకు స్తోమత లేదు, 500 కట్టడం స్తోమత లేదు. అయితే నా కొడుకు ఏం చేసినాడంటే చిన్న వయసులో బెంగళూరు పోయినాడు. చిన్న పని చేసానికి బెంగళూరు పోయినాడు. అక్కడి ఇంటికి వచ్చి మళ్ళా హైదరాబాద్ పోయినాడు. హోటల్లో పని చేసుకుంటున్నాడు. చిన్న వయసే, అంత 10-11 ఏళ్ళలో. అప్పుడు మా కొడుకు ఒక పని చేసుకుంటే మేము 5 చదివి ఉండి వెళ్ళిపోయినాడు హైదరాబాద్. మేము ఇంటి దగ్గర పని చేసుకుంటున్న వాళ్ళం అన్నమాట. పని చేసుకుంటుంటే దేవుడు మహాకృపను బట్టి మా అల్లుడు వాళ్ళ అబ్బా సరేపిండిలో పనిచేస్తాడు. నైనా అక్కడ రాండి, మీకు ఏదైనా పని చూపిస్తానని పిలిచినాడు. పోతే కొన్ని సంవత్సరాలు వంట కింద పనిచేసిన, కూలి కింద పనిచేసిన అన్నీ బాగున్నాయి. కానీ సర్వే పిండిలో భర్తీ అవుతుంది, భర్తీ తీసుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినంటే అందరూ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పోయినారు కార్డుల కోసం. నాకు చదువు రాదు, సంతకం చేయకుండా చదువు రాదు. అప్పుడు అందరూ పోయి ఎంప్లాయ్మెంట్లో వాళ్ళ చదువుకున్న సర్టిఫికెట్లు, వాళ్ళ కూలి సర్టిఫికెట్లు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉద్యోగ సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చి రాపించుకుంటున్నారు. రాపించుకొని 2 గంటల తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీసు క్లోజ్ చేసినారు. నేను లేచిపోయి డోర్ కొడితే ఆయన ఆఫీసరు, ఎవరయ్యా నువ్వు అన్నాడు. అంటేనే నాను ఫలాని పేరు సార్ అన్న. అంటే నీ పేరు మరి నీ ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందా అన్నాడు. ఉంది సార్ అన్న. ఇచ్చిన. నన్ను చేయి తట్టి ధైర్యంగుడు, నేను నీకు సాయం చేస్తున్నాడు. అయితే 360 కార్డుల్లో లాస్ట్ నా పేరు వచ్చింది. అయితే ఇంటర్వ్యూలో దేవుడు 260లో నా పేరు వచ్చింది. మధ్యలో ఇరికిచ్చినాడు సారు. అయితే నేను ఒక తెలుగును భర్తీ చేసినాడు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను మీకు లెటర్ పంపుతాను, సొంత ఇంటికి అడ్రస్ పంపమంటే రాచుంటే ఇంకా సీనియరు ఓసి ఒక ఆయన, పంజాబ్ ఆయన, ఈయన ఏమంటే తెలుగు ఆయన, మన వాళ్ళు భర్తీ చేసినాడు. ఆయన ఏం చేసినంటే నువ్వు రికమెండేషన్ లేకుండా అడ్రస్ చేసినావు భర్తీ అని ఆయన డిమాండ్ చేసినాడు. అయితే ఆ సమయంలో ఎవరైనా సరే
ఈయన నా మనిషి అని చెప్పాలా. వాళ్ళకి బంధువు కానీ కాకపోని ఈయన నా మనిషి అని చెప్పాలా. అయితే మా అల్లుడు వాళ్ళ జయబ్బ 15 తారీఖున బట్టి 12 తారీఖు ఇంటికి వెళ్ళిపోయినాడు. నేను పోయినా, సార్ ఫలాని లోకయ్య మా మామ ఇట్లా మరి నేను వాళ్ళ అల్లునైతా అంటే, లోకయ్య మీ మామ అయితే నీ మామ వచ్చి నా కాడికి వచ్చి లోకయ్య వచ్చి ఏసయ్య నా అల్లుడని చెప్పాలన్నాడు. ఏడాడ ఇంటికి అన్నాడు, ఖమ్మం దగ్గర ఉండే ఇల్లు. అయితే ఇంటికి వెళ్ళిపోయి నా జీవితం అంతా భూమికి దారపోసిన. అప్పుడు ఒక 8 బర్రెలు మేకలు అయినాయి. ఏమంటే నేనే పెద్దోని. అప్పుడు ఆ రోజుల్లో ఒక బర్రె నమ్మితే ఒక బండి ఒక ఎద్దులు వచ్చినాయి. చేసి చాలా కష్టపడి మా పిల్లలందరూ సాకి సంతరించిన, పెళ్ళిళ్ళు చేసిన. అయితే ఇప్పుడు లెక్క చేయడంలే, ఏంది నువ్వు చేసిన అంటారు. అయితే నా దేవుడు నాకు చేసింది మేలే, నాకు నష్టం కాదు. ఉద్యోగం ఏంది చాలా మేలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఉద్యోగం లేకపోయినాను, నేను కూలి పని చేసుకుంటూ ఆ తర్వాత వంట పని ఆఫీసర్లకు వంట చేసుకుంటూ నాలో చాలా గర్వము అతిశయం ఉండేది. చాలా అల్లులోని. ఆ ఉద్యోగము పోయిందనే బాధ లేదు, కానీ తండ్రినే దేవుడు, పరిశుద్ధమైన తండ్రి దేవుడు నాకు దొరికాడు, అది నాకు సంతోషం. అయితే 34 కీర్తన 34:8 అంటాడు, చూడు సింహమీలు లేవు నాకును కానీ యెహోవా నాశనుడికి ఏమేలు కొదవలేదన్నాడు. అయితే దేవుడు మహాకృపను బట్టి నా పిల్లలను మరి కాపాడుతొచ్చాడు. నా చిన్న కొడుకు అనేవాడు, నాయనా నువ్వు మీ తమ్ముళ్ళను మీ చెల్లెలను సాకినావు, మమ్మల్ని నువ్వేం పట్టుకోలేదు, మమ్మల్ని అనాలు చేసినావు, మాకు ఏం ఉద్యోగాలు వచ్చాయని చెప్పి బాధపడేవాడు. అయితే మేము తెలియని రీతిలో నేను పుట్టి భూమి మీద పడి కనీసం 40 ఏళ్ళ దాకా మా ఊరిలో ఏ కలహాలు లేవు, ఏ కొట్లాట్లు లేవు. పోలీసులు వచ్చి మా ఊళ్ళో ఇంటర్వ్యూలు కాదు. అట్లప్పుడు ఎందుకో చాలా గొడవలు జరిగినాయి. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పోలీసులు బండి వేసుకొచ్చేది. అయితే మా పెద్ద కొడుకు చాలా హుషారుగా ఉంటాడు. ఏదన్నా కొట్లాడగొట్టినప్పుడు వాడు కొద్దిగా మనుషులు కలపడతాడు. అయితే మాకు బంధువులు ఉంటారు అన్నమాట. మేము గిట్లా పోయేలాం కాదు. మా కొడుకు ఏం చేస్తుంటే మా బంధువులలో ఎంట్రీ ఏది ఆ కొట్టల్లో దొరబడతాడు. అయితే మాకు కాని ఆయన అంటే మాకు ఈరోజుగా ఎవరున్నాడో, మాకు ఈరోజు అయినా ఒక ఆయన నా దగ్గరికి వచ్చినాడు. ఏందేందబ్బా నా కాడికి వచ్చుండే, ఎందుకు వచ్చినా, ఎప్పుడు మా ఇంటికి రాడే జన్మలో, ఎందుకు వచ్చినా అంటే వచ్చి కూర్చునేనా తమ్ముడు అన్నాడు. కూర్చోనన్నా, నేను ఒక మాట చెప్తా బాధపడాకన్నాడు. చెప్పన్నా నైనా మీ కొడుకును ఇక్కడ వండుకొని ఎక్కడ పంపి అన్నాడు. ఎందుకన్నా ఏమైంది చెప్పన్నా అంటే, వీళ్ళందరూ మా వాళ్ళే కానీ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ పిల్లల విషయంలో నాకెంతో రాత్రంతో భారం వచ్చింది, మీ పిల్లోని ఎక్కడ పంపించమన్నాడు. ఇదేంది బా అని చెప్పి అనుకుంటేనే ఇంకా పొద్దు రోజే బాగా గొడవ జరిగింది ఊళ్ళో. మేమేసినంటే నా కొడుకు కోసమై మేము తెలియని రీతిలో దేవుడిని రక్షించినాక నాకు ఒక భారం ఇచ్చినాడు. దైవసేవకులు ఎవరన్నారాని వాళ్ళకు మేము ఆద్యత చేయాలి, వాళ్ళకు పరిచయం చేస్తానమాట. ఎవరు వచ్చినా మంచినీళ్ళు ఇచ్చలేరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు గ్రామంలో. నేను రక్షమానిక బస్సు దిగిన తర్వాత కొద్దిగా ఒక పర్లంగ దూరం లోపల ఉంటుంది మా ఇంట్లో. ఎవరైనా పిల్లలు పిలుచుకొచ్చేది అది ఆ ఇంటి పొమ్మని చెప్పేవాళ్ళు. అట్లా పరిచయం అప్పగించిన దేవుడు. తర్వాత మాకు మందిరం లేదు, మందిరం లేకపోయినా కానీ దేవుని మహాకృపను బట్టి మందిరం కట్టెను కూడా సాయం చేసి వచ్చాడు. ఆ మధ్యలో కూడా నేను, నా బిడ్డ, ఆమె సిస్టరు ముగ్గురం కలిసి మందిరం పనిచేసేవాళ్ళం. అయితే దేవుడు మహాకృపను బట్టి
ఒక్క మందిరానికి 2 మందిరాలు ఇచ్చినాడు దేవుడు. 2 మందిరాలు 2 మందిరాలు ఇచ్చినాడు. అయితే నేను మరి సిస్టరు బల చేస్తుంది. నేను మొత్తం అప్పుడు కూడా నాకు చదువు రాదు, ఏమి అసలు చదువు రాదు, బడికి పోయినాను కాదు. గిద్దలూరు దేవన్న మీకు తెలిసిన చాలా మందికి, గిద్దలూరు దేవన్న అన్నా దానివల్ల బాగా నన్ను ఉత్సాహం చేసినాడు. ఏం చేసినంటే 2 సంవత్సరాల మధ్య డెడికేషన్ చేసిన. 3వ సంవత్సరానికి దేవదానం ఫస్ట్ డెడికేషన్ అరవింద్ర తిమ్మతి, ఆయన అరవింద్రం అన్న సేవకుడు, ఆయన పేరు రాలేదు, కర్నూలు అరవింద్రం అరవింద్రమన్న వచ్చినాడు. 2 వాడు తిమ్మతి అన్న, 3 వాడు దేవదానం వచ్చినాడు. మేమేం చేస్తామంటే దైవసేవకులు వచ్చారు కాబట్టి ఒక కప్పుకుండే దుప్పటి, ఒకటి పరుచుకుని దుప్పటి నీడుగా పెడతాం, ఒక మచ్చదాన్ని నీడుగా పెడతాం. మేము వాడమై దైవసేవకులు తీసి పెడతాం. అయితే దేవదానం అనేసి ఆ రోజు మందిరంలో కూర్చున్నాడు. నేను అందరికి అన్నం వడ్డించి ఆడలు పోయినాక ఈ దుప్పటి తర్వాత ఈ దోమతర తీసుకుపోయి పెట్టినా. తమ్ముడు భోజనం చేసినాం అన్నాడు. లేదన్నా అన్న. సరే ఆగమన్నాడు. ఆగమంటేనే ఒక ఆయన ఇంజనీర్ ఉన్నాడు, కరుణాకర్ అని. తమ్ముడు కరుణాకరు ఈరోజు నుండి యశన్నకు మందిరం బాధ్యత అప్పగియాలా పాలన చేయమన్నాడు. అయితే దేవదన్నం అన్న కాడ ఒక శిశువు ఉన్నాడు, ఆయన పేరు అబ్రామ్. నేను భయపడినా, ఒళ్ళు అంతా గొగ్గరు పోసింది, అడిగలు చెమటలు పుట్టినాయి. ఆయన బయటికి పిలిచిన మంది, అన్న నాకు చదువు రాదు ఏమి రాదు ఏందన్నా, దానివల్ల నాకు అప్పగించండి, నేను ఏం చేసి చెప్పాను అన్న. నాకు వద్దని చెప్తాండి. వద్దు తమ్ముడు, నువ్వు అనొద్దా మాట, దేవుడిచ్చిన తలంపుతో దానివని చెప్పినాడు కాబట్టి నువ్వు వద్దని తోసేయకు. నువ్వు చదువు రాకున్నా ఇబ్బంది లేదు, కానీ నువ్వు చేసే దైవ క్రమంగా నడుచుకో అని చెప్పి తెచ్చినాడు. సరే అని చెప్పి దేవుని మా కృపను బట్టి నేను చదువులేను కాబట్టి గిద్దల నుండి బేస్తవారము ఆదివారం అన్న సేవకులంపుతో వచ్చినాడు మా ఊరికి. కొన్ని దిన వాళ్ళు రానిప్పుడు వేస్తే నేను వచ్చిన చదువు జరిపితే వచ్చినప్పుడు ఒకరోజు ఏం చేశానంటే, మాకు పౌర్మల దగ్గర ఉంది 15 కిలోమీటర్లు, గిద్దలూరు 60 కిలోమీటర్లు మాకు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నేను చదువులని ఏం చెప్పానని చెప్పి వాళ్ళంతా పౌర్మలకి వెళ్ళిపోయినారు ఆదివారం. నేను సిస్టర్ పాటన చేసుకొని గిద్దలూరు వెళ్ళిపోయినా. గిద్దలూరు వెళ్ళిపోయాక లాస్ట్కు అంతా పాటన అయిపోయింది. ముగింపు ప్రార్థన పోయి కూర్చునే దానిమన్న లాస్ట్ ప్రార్థన ముగించి తమ్ముడు ఇక్కడ రా అన్నాడు. నేను ఏడ్చిన అన్న, సంగమంతా పౌర్మలకి వెళ్ళిపోయారన్నా, నాకు సరగా బట్టి ఎట్లా అంటే, అయితే వెళ్ళిపోయాను రా అని అన్నాడు. సరే తమ్ముడు, మందిరం వాళ్ళ అమ్మడి బాదు, తిరిగి వాళ్ళే వచ్చారు మందిరంలోకి, నువ్వు బోధియొద్దు, నువ్వు ప్రసంగం చేయొద్దు, మాకు నుండి ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆ విధంగా దైవసేవకులను ప్రోత్సహించి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో తగాదు బట్టి నా కొడుకు కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. కుటుంబం అంతా వెళ్ళిపోయినాక అక్కడ కొత్తమైన కాబట్టి ఇంట్లో ఉంటే అట్ట రోడ్డు బయటకు పోయి నాకు తిరుగుకొని భయం. మా చిన్న పిల్లలు, లోకయ్య పెద్ద కొడుకు, ఆరోగ్యమ్మ 2 ఆమె, ఇంకా లాస్ట్ చిన్నోడు ప్రసాద్, వాడు చిన్నోడు. అయితే మేము పోతా ఏం చేసినామంటే 2 క్వింటాల బియ్యము, ఒక 1/2 కింట కందిపాలు తీసుకొని పోయినాం. 3 నెలలు ఏం పని దొరకలే. మా కొడుకు ఆడికని పోతే, చిన్న వయసురా నువ్వు పనికిరావు, ఏందో పనికి అన్నాడు. అయితే ఒక ఆయన అడిగితే ఆయన తీసుకుపోయి ఆల్కలమెంట్ కంపెనీ అని దాంట్లో సెక్యూరిటీకి పెట్టినాడు. అని 1500 ఇచ్చారు వానికి జీతం. అప్పుడు నేనేం చేసినా ఎక్కడ పోను కుదరలే. అప్పుడు దేవుడు మహాకృపను బట్టి లూకయ్య అనే ఆయన ఏం చేసినా అంటే, అమ్మోరిపేటకు చర్చికి పోయినాం. అమ్మోరిపేట చర్చి పోతే డిఎస్పి శిఖం అన్న ఆయన పేరు డిఎస్పి, మేమిద్దరం పోయి ఆరాధన చేసినాం. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆ సంఘ పెద్దని పిలిచి, అరే ప్రసాదు, ఈరోజు ఒక సిస్టర్ ఒక బదరు ఆరాధన చేసిన వాళ్ళు నాకాడ తీసుకురమ్మన్నాడు. అంటేనే మేము అట్లా నిలబడుకుంటే, బదరు ఎవరి రోజు కొత్త వాళ్ళు వచ్చి ఆరాధన చేసిందంటే నేనే బదరన్న, అమ్మ పిలుచుకుని రా అని పోయినాం. ఆమె పెద్దగా ఉంటుంది, ఎత్తుగా పెద్ద మనిషి.
వాళ్ళందరూ పెద్ద మనుషులు అన్నమాట, దిట్టమైన మనుషులు. నాయన నీకేవో పిల్లలు అంటే ఉండడమ్మా అన్న. ఏం చదివినంటే ఒకడు 9 చదువుతాం మానుకున్నాడు మేడం, ఒకడు 5 చదివినాడు. ఏం చదవలే, ఎందుకనైనా పిల్లల్ని చదువుకుండా ఎందుకు చేసినావని అరిచింది అక్క. అంటేనే అప్పుడు వాళ్ళ కొడుకుని పిలిచింది. మమ్మల్ని సారీ ఏం చేసిందంటే, అరే ప్రసాద్ ఇల్లు ఇప్పుడు పోయి చూసి రేపు పొద్దున్న 6 గంటలకు ఇలా ఇంటికాడ తీసుకురమ్మన్నది. మేము లేక తొలగి నా భద్ర మా కాడికి వచ్చిండ్రు. మేము సిస్టర్ ఇద్దరం పోయినాం చర్చి కాడికి. పోతేనే సారు ఇంటి చుట్టూ రోడ్డు అమ్మడి మానలు ఉన్నాయి. అందరూ ఒక పిల్లోడు ఒక పెద్దోడు, పిల్లలు అందరూ 20-30 మంది వరుసగా ఉండరు, ఇంటి చుట్టూ కూర్చోండ్రు. అయితే మేము పోయితేనే అమ్మ లోపలికి పిలిచింది. రా లోపలికి రా బదర్ అన్నది, కూర్చోబెట్టింది. ఏమిరా నువ్వేం చేసినావు అంటే, మా పెద్ద కొడుకు డైవింగ్ వేసుకున్నాడు. చిన్నోడు ఏం చేసినంటే, ఏం చేయలేదు సార్ అంటే అరిచినాడు. సారు ఏమిరా ఏం చేయకుండా ఎందుకున్నా ఏదో వేసుకోవచ్చు కానీ, నైనా శిఖమని ఎట్లా అన్నది పిలిచింది. అమ్మ చెప్పు అన్నది. నైనా పిల్లలు పేదవాళ్ళు వీళ్ళను ఉద్యోగం చేసినాయన్నది. సరే అమ్మ అన్నాడు. అంతే. అప్పుడు ₹1,00,000 70,000 ₹1,00,000 కూడా లంచం తీసి కట్టి చేర్చుకుంటారు అందరూ. అయితే ఆమె ఏమన్నదంటే, ఆ రోజు మమ్మల్ని చూడం, శిఖామణి పెద్దోను చేర్చి తల్లిదండ్రికి కూడి పెట్టడు కానీ చిన్నోని చేస్తామన్నది ఆమె. ఆమెకు దేవుడు ఎట్లా తలంపించినాడు. అది పెట్టి ఇంకా ఇంటికి వచ్చినాం. మా చిన్న కొడుకు ఏమన్నంటే, నాయనా నేనే పైన చేసుకుంటా, మూటైనా బతుకుతా, పెద్దన్న సోమరెడ్డిడు వాని చేస్తామన్నాడు. ఇంకా పొద్దున పోయినాం నేను సిస్టర్ పోయితే, ఏం బదులు ఎక్కడికి వచ్చిన ఇంత లేకంటే, చూడమ్మా నా చిన్న కొడుకు ఏ పని చేసుకుంటాన్నాడు, పెద్దోని చేస్తాం. డెబ్బై అంత మంచోడే నీ చిన్న కొడుకు, వాని దేవుడు దీవించును కాకన్నది ఆమె అని చెప్పి పెద్దోడికి ఓంగాడ్లో చేసేదానికి. మాది కడప, అది హైదరాబాద్. ఇంకా ఈ సర్టిఫికెట్లు, పోలీస్ సర్టిఫికెట్లు అంటే ఈ డాక్టర్ సర్టిఫికెట్లు అన్నీ కావాలా. మేము ఆడికి పోయాము, బయటకు పోతే ఇంట్లోకి రాలేను. అప్పుడు ఒక పోలీస్ ఆయన మాకు పరిచయం అయినాడు, పొద్దుటూరు ఆయన. అన్నా అన్నా నువ్వు యాడికన్నా పో, శిఖామణి సార్ పేరు చెప్పు, నీకు పని ఎంత అన్నాడు. ఇంకా మేము ఒకసారి పోయినాం పోలీసు ఆఫీస్ కాడికి పోయి, అన్న ఇట్లా సంగతి సార్ అంటే, ఎవరే మీదంటే మాది కడపైంది ఇక్కడేంది పోపో అన్నాడు. సార్ శిఖామణి సార్ పంపిన సార్ అంటే, నిజంగా నా ఫోన్ చేయమంటావా? చేయి సార్ అని ఆయన సర్టిఫికేట్స్ డాక్టర్ కాడికి పోయినాం అంటే చెప్పిన సర్టిఫికేట్ దేవుని కృపను బట్టి ఉచితంగా ఊరికలు చేసుకున్నాడు ఆ రోజు పెద్దోని. అయితే చిన్నోని పరిస్థితి ఏంటంటే, ఒక కంపెనీ కడుతుంటే పనికి పోయినాడు, బేల్దారి పనికి. దాంట్లో మేస్త్రి ఏం చేస్తే, దాంట్లో ఒక కంపెనీలో దాంట్లో కసూసానికే దేనికో తీసుకున్నారు నా కొడుకుని, చిన్న కొడుకును. ఆడ చేరుస్తా దేవుని మహాకృపను బట్టి దాంట్లో సూపర్వైజర్ అయినాడు. 5 అంతే సూపర్ అయినాడు దేవుని కృపను బట్టి. అయితే 3 చేసినాడు. అప్పుడు 3 చేస్తే 2 పర్మనెంట్ చేసి నా కొడుకును పర్మనెంట్ చేయలే. అప్పుడు అపోలో హాస్పిటల్లోకి ఇంటి తొలగిపోయినాడు, నన్ను పని చేయలేండి, పర్మనెంట్ చేయలేని. అప్పుడు దేవుని హాస్పిటల్లో పోయి ఆడ పని చేసి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఉంటుంది ఉద్యోగం. అయితే 5 చదివినకి దేవుని కృపను బట్టి దాన్ని సూపర్గా ఇచ్చినారు. అయితే దాన్ని చేత ఇప్పుడు మన కన్నయ్య తెచ్చి కంపెనీలు బంద్ చేసినాక దేవుని కృపను బట్టి ఒక కారు తీసుకొని సొంతంగా నడుపుకుంటున్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన మేలు అన్నిటికంటే ముఖ్యం అంటే, ఉద్యోగం కంటే దేవుడు నాకు దొరికినాడు, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆ ఉద్యోగం ఉంటే నేను ఏమైపోతున్నావు అది నాకే తెలియదు. అరే వీడు ఉద్యోగం ఉంటే పనికిరాడు, ఈ స్థితిలో ఉంటే చాలు, నేను ఇంటి పట్టుకుంటా, ఈయన నేను పోషిస్తాను చెప్పేసి దేవుడు అలాగ నన్ను నా కుటుంబం పోషిస్తున్నాడు. మరి నాకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మరి పెద్ద బిడ్డ విషయంలో కూడా దేవుడు 2 పరిహారాలు, ప్రాణాపాయం అట్టి పరిస్థితులు కూడా ప్రభువు నా బిడ్డను కాపాడి సజీవించి ఇది మన మధ్యలో నా బిడ్డను ఆరాధించుకు దేవుడు సజీవించినాడు. దేవుడు సాక్ష్యం దీవించుగాక. ప్రేమల దేవుడు. అయితే మనం ఇప్పుడు బలలో పాలు పొందాలి, బలలో మనం పాలు పొందాలి గనక
మరి ఆరాధన వర్తంలో మనకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. 6వ వర్తం అన్న ద్వారా చక్కగా మరి దావీదు మరారు కరుణించు దేవా కరుణించినప్పుడు దేవుడు కరుణించినాడు. మనం ఎక్కడున్నామో నిజంగా మనం ఎక్కడున్నామంటే మన జీవితంలో అన్న చెప్పిన రీతిగా మనము నాశన గుంటలో జిగడగల దొంగ ఊవిలో ఉన్నాం. అయితే ఆయన ఆ నాశన గుంట ఈ లోకం, జిగడగల దొంగే ఈ లోకం నుండి పాపం పిల్లరా. అటువంటి పాప గుంటల నుండి మనం పైకి లేవలెత్తినాడు. పైకి లేనెత్తి మన పాదములు బండపైన అడుగులు క్రీస్తు స్థిరపరిచినాడు. తనకు సోత్రిగా కొత్తది మన దేవుడు మన ఆడించిన, అదే మనం ఆరాధించిన దేవుని మాట. దేవుడు ఆరాధించే కృపించాడు. దేవుడు ఆరాధించి కృపించ సర్వశక్తి గల దేవుని సృష్టికర్తను మనం ఆరాధించినామంటే మన భక్తి కాదు, మన నీతి కాదు, దేవుని కృప. దేవుని కృప మహాకృపను బట్టి మనములు నాశన గుంటల నుండి జిగడగల దొంగల నుండి పైకి లేచి మన అడుగులు బండమైన మన అడుగులు మరి బండమ నిలిపినాడు, మరి క్రీస్తుమై స్థిరపరిచినాడు. కాబట్టి ఈ దినం మనం సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించినామంటే దేవుని కృప. మనం లోకం నుండి విమోచించినాడు, పాప రక్షించినాడు. ఆయన ప్రియ కుమారు రక్తం ద్వారా మనకు విమోచన దొరికినది. కాబట్టి మనము ఇప్పుడు దేవుని సన్నిధికి మరి బలలో పాల్గొందుకోవడానికి మనము ఈ సమయము మరి 1 కొరింథీ 18వ దినం సాయం చేయండి. 1 కొరింథీ 15 వచనం. 1 కొరింథీ 15 వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనని పరీక్షించుకోలేను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్ర తాగను. చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, యేసువా, పరిశుద్ధుడా, నీ పాదల కొండములు చెల్లిస్తున్నా తండ్రి. ఏ రత లేనివాని, ఏ మంచితనం లేని ప్రభువా, పాపల పని నీచు నన్ను ప్రేమించి నాయన నీ ప్రాణమే నా కొరకు క్రయంజలించి నీ ఉన్నతగాచి నీ రక్తంతో నన్ను కడిగి లోకంలో నిమోసించి పాపని గొప్పని ఉద్ధరించినావు. నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ స్థలము అర్హత లేని నన్ను ప్రభా మీరు ప్రేమించినారు నాయన. మీ దాసుని ద్వారా ప్రభా ఇదను ప్రేరేపించి తండ్రి మీ పరిశుద్ధ ఆవరణలో అతి పరిశుద్ధులను నిలబెట్టిన వందనాలు తండ్రి. మరి యేసేపుకు తోన దేవుడు నాయన, యాగో తోనే దేవుడు, మోషతోనే దేవుడు తండ్రి నాయన. మోసే నోటి ఊరుగా మాట్లాడిన దేవుడు ప్రభువా. మరి నువ్వేనాయనా నా తండ్రి నన్ను నిలబెట్టావు. నీ కొందనాలు నాయన. చదువులేని వాని, గానం లేనివాని, నీ బిడ్డలు ఎంతో విద్యమంతులు నాయన. నీ బిడ్డలు ఎంతో గానం లేనివారు. అటు పరిస్థితుల్లో నిలబెట్టావు. నీ ఇష్టమేందో నాకు తెలియదు ప్రభా. అయినా నీవే నా నోటి ఊరుగుని మాట్లాడి ప్రభా నీ నాయనకి మహిమలు తీసుకురమ్మని నీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టె ఆ పాటలు తాగవలను. మనం పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. అయితే నేను గమనించేదంటే పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే ఇరుగు పొరుగోళ్ళు విశ్వాసులు కొట్లాడుకోవడము, తిట్టాడుకోవడము, బూతులు అనుకోవడం అట్లా చేస్తుంటారు. అయితే ఇరుగు మా పక్కమ్మ ఇంటి ఏం చేస్తారంటే నేను బాగా గమనిస్తుంటా. అన్న కూర్చున్నట్టు, పెద్దన్న కూర్చున్నట్టు ఇక్కడ కూర్చుంటా. నేను కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు తెరిచి కూర్చుంటారు. కళ్ళు తెచ్చుకొని ఏమో నేను కొట్టనేది కదా, ఆమె బలలో పాల్గొందని ఏముందా కొంటే ఏమవుతుంది, ఆమె నేను బూతులు చేతి కదా నేపడితే ఆ విధంగా ఒకరినొకరిని తప్పులు ఒప్పుకోకుండా ఒక్కొక్కరిని సమర్థించుకొని అట్లా బలలో పాల్గొంటారు. అది తప్పు, క్షేమం కాదు మనకు. మనలో దేవుడు అయితే మనమే పరీక్షించుకోవాలి, ఇతరులు పరీక్షించకూడదు. మనమే పరీక్షించుకోవాలి. మనమే పరీక్షించుకొని ఆ బలిలో పాలు పొందాలి మనం. అయితే మనిషి శోభం ఏంటంటే మనలో
ఎంతో మరి దేశము అసూయ పొగ మరి పెట్టుకొని కూడా ఇతరులను విమర్శిస్తాం. ఏమో మనం నీతివంతుల మాది ఇతరులను విమర్శిస్తాం. అయితే ప్రేమల దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, నీ కంట్లో దూలమెంచక నీ సవరును అనుసూసి చూచుటేలా, నీ కంట్లో దూలం ఉండగా నీ సవరును చూసి నీ కన్ను నలుసు తీసి చెప్పటేలా, వేషధారి మొదట నీ కంట్లో దూలము తీసేసుకో, అప్పుడు నీ సవరుల కంటున్న నలుసు నీకు తీసే తాటుగా కనపడను. అయితే మనలో మన కంటిలో దూలం ఉంచుకొని ఇతని వాళ్ళ కంటిలో నలుసు ఎదుకుతామంట. అది మానవ స్వభావం. అయితే మనం పరీక్షించుకుంటే మనం ధన్యులం. కనుక ప్రేమలారా, మరి బైబిల్ గ్రంథంలో కీర్తన 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట రాసినాడు దేవుడు, నీవు దుష్టత్వం చూసి ఆని దేవుడు కావు, చెడుతనం నీ సన్నిలో చోట్లేదు, డామికులు నీ సన్నిలో నిలవరు, పాపం చేరు అందరూ నీకు అసహ్యులు. పాపం చేసిందని దేవుడు అసహించుకుంటాడు. అయితే మనం ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలి. మనము అన్ని విషయంలో తప్పేవాళ్ళం, మన మానసం అటువంటిది కాబట్టి. అయితే దేవుడు ఆయన క్షమించుటకు సిద్ధగల మంచి దేవుడు కాబట్టి మనలో పరీక్షించుకోవాలని దేవుడు ప్రేమతో మనలో పిలుస్తున్నాడు. ప్రేమతో మీరు పరీక్షించుకొని చెబుతున్నాడు. అయితే దేవుడు కీర్తన 103 కీర్తనల గ్రంథం 10వ వచనం, కీర్తనల గ్రంథము 103 10వ వచనం, మన పాపం అంటే మనకు ప్రతికారం చేయలేదు, మన దోషం మనకు ప్రతిఫలము లేదు. ప్రేమదేవులారా, దేవుడు మన పాపం అంటే మనకు ప్రతికారము చేయలేదు, మన దోషుడు మనకు ప్రతిఫలం ఇవ్వలే. ఆయన క్షమించే దేవుడు కనుక మన పాపం బట్టి మనకు ప్రతిఫలం చేయలే, మన దోషం బట్టి ప్రతికారము ఇవ్వలే. కాబట్టి మనం ఈ దినం మనం పరీక్షించుకోవాలి, ప్రభువులలో మనం పాలు పొందాలి. అయితే ఈ కీర్తన 1వ అధ్యాయంలో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దుష్టులు ఆలోచింపు నడక, పాపల మారు నిలక, అపాసులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రం దేవుడు ధ్యానించేవాడు ధాన్యుడు, అతడు నీటి కాలం ఏరు నాటిపై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు ఉంటాయి, నీటి కాలం చెట్టు ఉంటాయి. ఎందుకు? దుష్టులు ఆలోచన నడకూడదు, పాపాలు నిలకూడదు, అపాసులు కూర్చొనకూడదు. యెహోవా ధర్మ దేవరాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. దివరాత్రి మనం ధ్యానించవచ్చు, దేవరాత్రి అట ధ్యానించవచ్చు అని మనం అనుకుంటాం. ప్రియులారా, మనము పని చేసేప్పుడు దేవుని హృదయంలో ధ్యానించుకోవచ్చు. మనము వంటలు చేసేప్పుడు పొయ్యి కాడ దేవుని మాట ధ్యానించుకోవచ్చు. అన్ని విషయాలు కూడా మన చేతులు మన కాళ్ళు నడుచుకుని మన చేతులు పనిచేస్తుంటాయి. మనం నోటితో దేవుని ధ్యానం చేసుకోవచ్చు, దివరాత్రులు ధ్యానించవచ్చు అనమాట. కానీ మనం ఏం చేయండి, ఆయన పక్కన పెడతాం. ఆయన పక్కన పెట్టి ఏదో లోకంలో ముసలం ఎట్లు చెప్పుకుంటూ టైం అంతా వ్యర్థపరుచుకుంటున్నాం. అయితే మనము దుట్టుల ఆలోచన పాపాలు అపాసులు కూర్చొనక యెహోవా ధర్మశాస్త్ర దేవుని ధన్యుడు, అతడు నీటికాల నాటిపై ఆకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఉంటుంది, ఫలమిచ్చే చెట్టు ఉండాలి. అయితే మనం ఫలం లేని చెట్లుగా ఉండకూడదు పిల్లరా. మనం ఫలమిచ్చే చెట్లు అతని చేసినందుకు కూడా సఫలమగును. దుష్టులు అలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టెవలు ఉందరు. కాబట్టి న్యాయమైన దుష్టులను పాపలను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని, దుష్టుల మార్గం నాశనముకు నడుపునండి. ప్రేమ లేదరా, దేవుని మాటలు అమూల్యమైనవి కనుక మనము ఆ వాక్యం విని వాక్యానుసరంగా మనం నడుచుకోవాలి. వాక్యానుసరంగా జీవినప్పుడే మనము
ధనులము. ప్రేమదేగారా, మరి కీర్తన 128 కీర్తన 128లో దేవుడు మరి ఆయన మంచి స్వచ్ఛంగా మనకు రాశాడు. చూడమ్మ 128 కీర్తన 128 ఒకటి వచ్చిన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన తోడు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతిలో కట్టి అనుభవించు నువ్వు ధన్యుడు. ఎప్పుడైతే మనము యెహోవాయందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో మనం ధన్యులు అంట. నిశ్చయంగా మన చేతులు కట్టి మనం అనుభవిస్తాం. చాలామంది కష్టం చేస్తారు కానీ దాన్ని అనుభవించుకోరు. అర్థమైన దానికి వాళ్ళ కష్టాన్ని అర్థముచ్చుకుంటారు. అర్థముచ్చుకొని కష్టము చేస్తాడు, పొద్దున్నే సాయంత్రం కట్టం చేస్తాడు, వచ్చిన జీతం ఏం చేస్తాడంటే దావనే ముగించుకుంటాడు. దావనే ముగించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చే భార్య వచ్చి పిల్లలు వచ్చే. అయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే మన కష్టాన్ని మనం అనుభవిస్తున్నమాట. దేనికి అర్థమైన దానికి మనము ఏపరుచుకోము పైసలను. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. మనకు మేలు కలుగుతుంది అన్నమాట. చదువమ్మా 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతులు కట్టి అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలుగను. చదువునా. నీలోగిట నీ భార్య పళ్ళు దాక్షలను, నీ భోజన పళ్ళ చుట్టూ ఓలియ మొక్కలు చాలన్న. నీ పిల్లలు ఓలియ మొక్కలు ఉంటారనమాట. ఎప్పుడైతే మన కష్టార్థం ఏపరుచుకోకుండా మన కష్టార్థం ఇంటికి తెచ్చుకుంటే అప్పుడు మన పిల్లలు ఎట్టుంటారంటే మన భోజన పళ్ళు ఓలియ మొక్కలు ఉంటారు. అయితే మనములను ఈరోజు లోకంలో నివసించి పాప రక్షించి ఆయన బల్ల చుట్టూ మనను ఓలియ మొక్కలు చేసినాడు తండ్రి దేవుడు. మన పాపను బట్టి మనకి ప్రతికారము చేయలే, మన దోషం ప్రతిఫలము ఇవ్వక దేవుడు ఆయన ప్రేమించి మనల్ని ఆయన బల చుట్టూ ఒలి మొక్కలు చేసినాడు. మనం ఎంతో ధనిలం ప్రేమలారా. మనం బలలో పాలు పొందాలంటే మనకి ఏగిత ఉండాలి. ఏగిత లేకుండా బలలో పాల్గొంటే మనకు మరి నష్టం ఉందైతే మేలు ఉండదు. కనుక మరి మన జీవితం ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది మనము పరిశీలించుకోవాలి. మన మనశేషం మనకు గద్దించుంటుంది ఫీలారా. అయితే నేను రక్షింపబడక మునుపు నేను చాలా మరి దుర్మార్గుని కూడా చెప్పొచ్చు. నానాట ముందు బూతులు వచ్చాయి, మళ్ళీ మాటలు వచ్చేటి అనమాట. నానాట బూతులు వచ్చాయి, మళ్ళీ మాటలు వచ్చేది. నేను ఎక్కువ అల్లరోని, అయితే బీడులు తాగేవాడిని, సిగరెలు తాగేవాడిని. కానీ దేవుడు నన్ను ఒక దినం సంధించినాడు. మా ఊళ్ళో మందిరం లేదు, ఉన్నది కానీ పడగొట్టినారు. మళ్ళీ కట్టలే, ఇంకా కాలే. ఒక సేవకుడు వచ్చి ఈదుల బజార్లో మీటింగ్ పెట్టినాడు. మీటింగ్ పెట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8 ప్రకారం హృదయశుద్ధిగా ధనులను దేవుని చూసిద్దరని ఆ వాక్యంతో మాట్లాడుతూ వచ్చినాడు దైవజనుడు. అయితే నేనేం చేసినంటే పొద్దులచ్చం వ్యవసాయం అంటే మీకు తెలియదు, వ్యవసాయం పోయి ఏం చేసినంటే అప్పుడు ఈ నాగరికత లేదు, ఈ పాయింట్ లేదు, ఈ షర్ట్ లేవు. అప్పుడు నాకు ముతక పంచెలు ముతక పాటి తెలుక్కునేవాని. ఏం చేసినంటే వచ్చి ఆలబాల ఇంత తిని స్నానం కూడా చేసుకోలే. అట్టనే పోయి ఆ మట్టి గుడ్డలతోనే కూర్చున్నా ప్రార్థనలో. అయితే దైవసేవకుడు ఏం చేస్తే, మరి మీరు ఎవరైనా దేవుడు మీకు పేరు మిర్చి రక్షణ పొందాలని ఆశగడింటే మీ చేతులు పైకి ఎత్తమన్నాడు. నేను తెలియని రీతిలో పైకి ఎత్తినానికి ఏం చేసినట్టే జనమంతా ఉంటే నేను అట్లా తప్పించుకొని పోతున్నా. వచ్చి దైవసేవకుడు చేయి పట్టుకున్నాడు. నువ్వు చేయి తిను కదా. అవన్నీ ఎత్తిన. ఆగు, నీ కొరకు ప్రార్థన చేసినాడు. ఆ నేటిండి ప్రభు నన్ను దర్శించి సంధించి నాలుండే మరి పాపమంతా తొలగించినాడు. నా పాపాలు పరమటికి దూరం ఎంత దూరమో దేవుడు నా పాపను దూరపరిచినాడు. నా పాపల నుండి జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవుడు అగాధంలో సముద్రంలో పారేసినాడు. ప్రేమలారు, ఇప్పుడు మరి ఆకు ఒక్కంటే అసహ్యం, బీడీలు పొగంటే పట్టలు అసలు పగటదు. తాగవని అది పొగంటే నాకు కట్టదు. అప్పుడు సిగరెట్ తాగేవాని.
అప్పుడు ఇల్స్ సిగరెట్ అని ఆ రోజుల్లో 2.5 రూపాయలు ఉన్నది. దానికి ఒక పాంజి ఉంటుంది ముందు, అది వాసన వస్తుంది. అది ఏం చేసినా తాగి ఆ వాసన కూడా చొక్కా పూసుకుని అటువంటి దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు అవన్నీ యేసు ప్రభు రక్తంలో కడిగి అవన్నీ దూరపరిచినాడు. అసహ్యం. ఇప్పుడు పొగ అంటే నాకు అసహ్యం, నేను వాటిని భరించలేను. దేవుడు మరి నేను పరిశీలన ప్రకారము మీరు పరిశీలన చెప్పి 1 పేతురు 1:14 రాసినాడు. చూడము 1 పేతురు 1:14. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుండి రాయబడి ఉన్నది. కాగా మీ తెలుగు పిల్లలై మీ ఇప్పుడు అజ్ఞాన దశలో అమ్మా మీరు ఆశ అడిచినారక మీ పిలిచినవాడు పరిశుద్ధ ప్రకారము మీరు అన్ని సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులైండు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం ద్వారా దేవుడు నన్ను కడిగినాడు, నన్ను పరిశుద్ధపరిచిన పిల్లరా. ఈడ నిలబడడానికి అర్హత లేనివాడు, నేను ఏ పాటి వాడును ప్రేమలారా, చదువు లేనివాడిని, ఎక్కడో పల్లెటూరులో పుట్టిని, ఎక్కడో మరి పల్లెటూరులో పుట్టిన, ఎక్కడో మరి అడిపంతలో పుట్టిన నన్ను దేవుడు ఆయన ప్రేమించి ఆయన రక్తం కని ఆయన బిడ్డగా నన్ను స్వీకరించినాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. చూడమ్మా యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలు నేను మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నీ మోసించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. తాళమా ఆయన ఏం చేసినాడు, మోసించినాడు, పేరు పెట్టి పిలిచినాడు, నీవు నా సొత్తు. నన్ను ఆయన సొత్తుగా, మనందరినీ కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తు ఇప్పుడు మనం దేవుని సొత్తు అయినాం కాబట్టి మనం దేవుని పోలి నడుచుకోవాలి, మనం దేవుని మాటలు వినాలి, ఆ మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. మత్తయి సువార్త 7:22 ఏమంటానంటే, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకం ఉండే తండ్రి చిత్తం నెరవేర్చబడే పరలోకంలో ప్రవేశిస్తాం. మనం ప్రభువా అని పిలిచి పరలోకం చేరలేం. పరలోకంలో తండ్రి చిత్తం మనం నెరవేర్చడంలో భూమిన, అప్పుడు మనకు పరలోకం దొరుకుతుంది పిల్లారా. అయితే కొందరు వచ్చి చూడమా, మత్తయి సువార్త 7:23 అనుకుంటా. అప్పుడు నేను అమ్మా 2 పైన చదువుమా, ప్రభువు ప్రతివాడును ప్రవేశం కానీ ప్రభువును నా తండ్రి చిత్తభాగము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా నేనేమన్నా ప్రవశించలేదా, నీ నామన దయను వెళ్ళగొట్టలేదా, నీ నామన అనేకులు అద్భుతం చేయలేదా అని చెబుతారు. అప్పుడు నేను మీ అన్నడు ఎరగను, అక్రమం చేయవలారా నా యొద్ద నుండి పోండి వారితో చెప్పిను. అక్రమణం వాళ్ళు ప్రవశించినారంట, దయాలు కొట్టినారంట, అద్భుతంగా చేసినారు. అయితే వాళ్ళు దేవుని మహిమ కొరకు చేయలే. దేవుడు మహిమ కొరకు చేసింటే దేవుడు వాళ్ళని ఎందుకు తోసేయడు. నా యొద్దకు వచ్చిన అన్నడు తోసేనని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళు ఏం చేసినంటే వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ గర్వముల అతిశయం కొరకు వాళ్ళు చేసినారు, కానీ దేవుని మహిమ కొరకు చేయలే. దేవుని మహిమకు చేయలే, కానీ అక్రమం చేయలే. నా యొద్ద నుండి పోండి. ఇంకా అన్నింటి పోతే ఎక్కడికి పోవాలి? ఇంకా నరకమే సిద్ధం. కనుక ప్రేమలారా, మరి మనం పరీక్షించుకోవాలి. చూడండి మత్తయి సువార్త 25 మరి 10 మంది కన్యకలు పోలినది. 10 మంది కన్యకలు బయలుదేరినాడు పెళ్లికి ఎదుర్కోవడానికి. చూడమ్మా మత్తయి సువార్త 25
ఒకటి వచ్చిన పరలోక రాజ్యము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని తమ దీటులు పట్టుకొని పెండ్లి కుమారుని పెండ్లికు ఎదుర్కొంటకు బయలుదేరిన బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి 10 మంది కన్యకలు ఉన్నది. పోలి ఉన్నది. వీరిలో మీరులో 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. చదవన్నా. బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తన దూటలు పట్టుకొని తమతో కూడా తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా తన దీటులు కూడా శుద్ధిలలో నూనె నేను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఆలస్యం చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి ఎలా ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అతను ఎదుర్కొన్నానని అని కేక వినబడింది. కేకినోడు చాలన. అయితే 10 మంది కన్యకలు బయలుదేరినారు. అయితే వీళ్ళలో 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే దీటులతో కూడా నూనె తీసుకోలే, నూనె తీసుకొని పోయినారు. అయితే పెళ్లి కుమారుడు ఆశ్చర్యప్పుడు అందరూ కునికి నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి ఏదో పెళ్లి కూడా ఎదుర్కొన్నప్పుడు కేక నింపినప్పుడు లేచినారు, 10 మంది లేచినారు. అయితే ఈ బుద్ధి లేని వాళ్ళు దీటలు ఆరిపోతుండయి. ఆరిపోయి అనేసి ఈ బుద్ధి లేని వాళ్ళు అనేసి బుద్ధి కలిగిన వాళ్ళను, అమ్మ మీ నూనెలు మాకు కొంచెం వేయండి, మా దీటులు ఆరిపోతున్నాయంటే వాళ్ళు అన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు, తెలివిపరులు, అమ్మ ఇది మీకు మాకు చాలదు, మీరు వెళ్ళి అమ్మోళ్ళ కాడిపోయి కొనుక్కోమన్నాడు. వాళ్ళు కొనుక్కొచ్చినే పెళ్లి కూడా వచ్చినాడు, తలుపు వేయమన్నది. తర్వాత తగ్గిన కనికలు వచ్చి బుద్ధులు వచ్చి అయ్యా మాకు తలుపు తీ అన్నాడు. అంటే అన్న ఒక చదువు అన్నమాట 12. అతడు మిమ్మును నేను ఎరుగునని మీతో నిశ్చయముగా అతను మిమ్మల్ని ఎరగని అతను నిశ్చయం మీతో చెప్పుచ్చు. మేము ఎరగను, ఎవరో మీరు ఎరగను. ప్రేమ తిట్లేరా మనము మరి పరిశుద్ధ గంధం బయలు చేతపట్టుకొని మరి మంచిగా స్నానం చేసుకొని మంచి ఇచ్చిరి బట్టలు తొడుక్కొని మనం మందిరానికి వస్తాం. అయితే మనము బుద్ధి కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. అయితే మనం ఇప్పుడు పరీక్షించుకుందాం. బుద్ధి లేని కన్నిక జాబితాలు ఉన్నామా, బుద్ధి కలిగిన వాళ్ళ జాబితాలు ఉన్నామా? మనమనే పరీక్ష మన ఆత్మ గద్దించుంటుంది. బుద్ధి కలిగిన కన్నికలు వాళ్ళు ఉన్నామా, బుద్ధి లేని కన్నికలు ఉన్నామా? బుద్ధి లేని కన్నికలని ఇడబన్నారు, బుద్ధి కలిగిన కన్నికలు ప్రభుతో కూడా లోపలికి పోయినారు. కనుక మనము బుద్ధి కలిగి ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సతికిని చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరుచుకున్నట్లుగా వారిటి మేలుగు ప్రకాశించుడి. వారితో మన వెలుగు ప్రకాశించాలి, మనం వెలుగుగా ఉండాలి. మనం చీకటి వారంగా వెలుగువారం కనుక వాళ్ళ మన వెలుగు ప్రకాశించాలి. వీళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలోని మనం సాక్ష్యము పొందాలి. సాక్ష్యం పొందకుంటే మన వెనక చూసేవాళ్ళు నిజంగా లోకస్తులను ఎవరు పరీక్షించడు, వాళ్ళ జోలికి ఎవరు వారు. మన వాళ్ళు అందరూ పరీక్షిస్తుంటారు, మన వెనక చూస్తుంటారు, మన ప్రవర్తన కనిపెడతారు ఫీలరా. అప్పుడు మరి మనల్ని బట్టి దేవుని అవమానపరచకూడదు, దేవుని అవమానపరచకూడదు. దేవుని అనుకుంటే దేవుని మహిమపరచు ఉండాలి, అన్నిటిలో మనం ఎలుగ్గా ఉండాలి. కనుక ప్రేమ దేవునిలో మనము ఎలుగ్గా ఉండాలి, దేవుని మహిమపరచు ఉండాలి. అందుకే మరి కీర్తనలు 15వ అధ్యాయము, కీర్తనలు 10వ అధ్యాయము, కీర్తన 10వ అధ్యాయం ఒకటిని చదువుమా. యెహోవా నీ కూడా అత్యంత ఉన్నదగినవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అట్టివాడు నాటికల్లో కొన్నెమలాడు, తన చెలిగా కీడు చేయుడు, తన పొరుగువాని నిందమోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. యెహోవాయందు భయభక్తులు గలవాన్ని సన్మానించును. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను
మాట తప్పడు, తన ధనం వడ్డీకివ్వడు, నిరపరాధులు లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయడు వాడు ఎన్నడూనూ కదిలింపబడడు. దేవుని పిల్లరా, మరి మొదటి మరి కీర్తనలు 15వ అధ్యాయం ప్రకారం మనం నడుచుకుంటున్నామా? ఆ విధంగా మనం నడుచుకుంటున్నామా? హైదరాబాద్లో ఒక ఆయనుడు బాలరాజు అన్నని, నల్లగట్ల బాలరాజు, ఆయన ఆర్మీ రిటైర్ అయి సెక్యూరిటీ గార్డ్ చేస్తాడనమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే 100కి 10 రూపాయలు వడ్డీ అంట, 100కి 10 రూపాయలు. అయితే పాపం వాళ్ళు ఏం చేస్తారంట, సార్ మరి వాళ్ళకు జరిగే తీసుకుంటారు కదా, సార్ ఏదో కొంత తీసుకో సార్, వచ్చే కొంత ఇచ్చామంటే ఆయన ఒప్పుకోడంట. మొత్తం కట్టండి కానీ మళ్ళీ తీసుకోండి, మీరు ఇచ్చి మొత్తం కట్టండి కానీ మళ్ళీ తీసుకోండి. అట్లా ఆయన మళ్ళా ప్రతి ఆదివారం మోకాళ్ళు పోని బల్లకాడ వచ్చి ప్రతి వాదం ఏరుచ్చాడు, ప్రభావాన్ని క్షమించు, ప్రభావాన్ని క్షమిస్తాడా? ప్రభావాన్ని ఏడ్చాడు కానీ ఆ బుద్ధి ఇడిచిపెట్టాడు. ఆయన వడ్డీలకి ఇచ్చే బుద్ధి ఇడిచిపెట్టడు. ఆయన 3-4 అంతలు ఇల్లు కట్టిన కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, వాళ్ళ పిల్లలు సమాధానం లేదు. ఎందుకు? మనం కలిగిన దాన్ని తృప్తి పడితే బతుకుదాం. మనం శాత అయితే ఒకరు మేలు చేద్దాం కానీ నష్టం చేయకూడదు, ఒకరిని దారి తెప్పకూడదు, మనం దారి చూపేవారు ఉండాలి. ప్రేమదేవి పిల్లరా, మరి కీర్తనల మరి 15వ అధ్యాయం ప్రకారం మనం యథార్థ ప్రవర్తన కలిగి మనం జీవించాలి. జీవించినప్పుడే మనము ధనిలం. ఈ ప్రకారం ఇచ్చిన ఎన్నడూనూ కదలడు. తుఫాను రాని, అలలు రాని, ఎన్ని శోధనలు రాని భయపడరు. మా మందిరంలో 2 మందిరాలు ఉన్నాయి. అయితే ఒక మందిరము అట్లా రోడ్డు ఉంటే అట్లా ఊరికి అవతల బయట ఉంటుంది. ఆ మందిరము ఎవరికి గుర్తుండదు అనమాట. బయట వాళ్ళు రాకుంటే రాలేరు, ఎవరు తెలియదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ పల్లెటూళ్ళలో అనిలు వచ్చారు. అనిలు వచ్చేప్పుడు వాళ్ళకు కొద్దిగా ఆటంకం ఉంటుంది అన్నమాట. దేవుడు మహాకృపను బట్టి ఆయన ఊరికి బయట రోడ్డు మీద 30 సెంట్లు స్థలం కొన్నాం. 30 సెంట్లు స్థలం కొని మందిరము పెద్దగా ఉంది. ఇట్లా 60 అడుగులు ఉంది, ఇట్లా 30 అడుగులు ఉందన్నమాట. 60 అడుగుల్లో మరి మందిరం ఇచ్చాడు దేవుడు, సండే స్కూల్ ఇచ్చాడు, మరి లెట్రిన్ బాత్రూమ్లు అన్నీ దేవుడు మాకు ఇచ్చాడు. అయితే మా ఊళ్ళో ఒక్కడు కూడా ఉద్యోగస్తులు లేడు, అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళే. అయితే మరి పనులు బాగా చేస్తారు. వచ్చి ఒక ఇనుము ఒక సిమెంట్ తప్పితే మిగతా మేము చేతులు కట్టడం చేస్తున్నాం అన్నమాట. చేతులు కష్టం. ఒక రెడ్డిస్ అని చేసినట్టే ఆయన 2 ట్రాక్టర్లు ఉన్నాయి. అయినా మరి ఇసుక తోలుకోవాలి మందిరాని కంటే ఆయన అయ్యా డీజిల్ పోసుకొని తీసుకోమన్నాడు. అయితే డీజిల్ పోసుకొని 2 పెడితే ఒక్కరోజు 70 టిప్పులు ఇసుక తోలినాం. అయితే మా కొండ కనీసము ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. అది కంచురాయి మంచి కంచురాయి. 40 టిప్పులు తోలినాం. మందిరం కట్టేప్పుడు కూడా మొత్తము బేల్దారు కూడా డబ్బులు తీసుకోరు, మొత్తము పనే. ఒక ఇనుము ఒక సిమెంటే డబ్బులు. అట్లా దేవుని కృపటి మందిరం కట్టబడినది. మందిరము కట్టబడిన తర్వాత ఒకడు ఏం చేసినంటే ఆర్షంలో ఉన్నాడు. ఆర్షంలోని మేము ఒక సేవకుని తెచ్చిపెట్టినాం. పూర్వలు ఉంటే అతడు ఏం చేసినంటే మందిరము లోకల్ సొసైటీలో పెట్టినాడు మందిరం. అయితే మా చిన్నాయన కొడుకు, నేను అప్పుడు వచ్చిన హైదరాబాద్ నుండి, ఆమె ఏం చేసిందంటే మా సిస్టర్ ఏం చేసిందంటే నువ్వు పోయి ఇప్పుడు ఏం చేసాను నువ్వు పోయి దోశ తిని నాకు దోశ కట్టకరం అని చెప్పింది. నేను వాటి తింటుంటే మా చిన్నాయన కొడుకు ఏం చేసిందంటే, అన్న మేము మందిరము రిజిస్టర్ చేసినామన్న రిజిస్టర్ అన్నాడు. ఏం పేరు ఏంటంటే బేతేలి ప్రాంతం. మంచిది, సంతోషం, చాలా మంచి పని చేశారు ఆయన. ఇట్లా రోడ్డు ఉంది, అట్లా లోపలికి పోయినా ఊళ్ళోకి పోయితే ఒక బదరు కానిచ్చినాడు. ఏం బదరు మరి మందిరము రిజిస్టర్ చేసినంటే మాకు తెలియదు అన్నాడు. ఒక సిస్టర్ వచ్చి, అన్న సేవకుడు మనకు
కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో మనం మందిరం పని చేసుకోవచ్చు. 24 పథకాలు పెట్టినారు, ఇన్ని పనులు చేస్తామని అని చెప్పినాడు. ఇంకా చెప్పిన వాటిగా నేనేం చేసినంటే అందరిని పిలిచిన, గ్రామాలు పిలిచి ఏందయ్యా అట్లా చేసినట్టే మీకు అంటే మాకు తెలుదు అన్నారు. మాకు తెలుదని వాళ్ళు ఏం చేసినట్టే సాయంత్రం పూట అందరూ ఒకసారి కూడుకొని నన్ను తిడుతున్నారు రివర్సు. ఆయన ఇన్నాళ్ళు హైదరాబాద్ ఉండి ఇక్కడ వచ్చి శివుని ఎల్లగొట్టి ఆయన సేవ చేద్దామేమో, శివునికి మీద కచ్చ కట్టుకున్నాడు. నేను పోయి ఒక ఆమె వచ్చి నాకు చెప్పింది, ఏమన్నా వేస్తానా నీకు ఎందుకు, వాళ్ళు చూడు పెట్ట తిడుతుంటే నేను పోయి ఏమయ్యా ఎందుకు నాకు తిడుతున్నారు, నేను కొన్నాళ్ళు ఊళ్ళో ఉంటా, కొన్నాళ్ళు హైదరాబాద్ ఉంటా, మా పిల్లలకి అంట, నష్టపోయింది మీరే, మీ ఇష్టము. మరి మందిరాన్ని తాకట్లు పెట్టిండు, లోకల్ సొసైటీలో పోగొట్టుకుంటారా తగ్గించుకుంటారా అని చెప్పిన. అంటే నేను ఒక్కపారే 100 మంది కదిలి వచ్చినారు మందిరం కాడికి. కదిలి వచ్చి మేము పోతుండే నా శేవుడు ఏం చేసినంటే, శేవుకుని భార్య ఇద్దరు సిస్టరు, శేవుకురాలు లోపల ఇంట్లోకి పోయి లోపల తాళం వేసుకొని ఇంకా ఎంత పిలిచిన రాలే గడ్డకు. ఆ విధంగా ఏం చేసినంటే వాళ్ళు లోకల్ సరిపెట్టినాడు. పొద్దున్న లేచి మళ్ళీ ఒక సిస్టర్ మందిరం గడిపోతే ఆ సేవకురాలు అన్నదంట, మమ్మల్ని ఈయన బయటికి పంపితే 2 లక్షలు పందెం కడతా, నన్ను పంపించడం దమ్ము లేదు మీకు అన్నదంట. ఆమె వచ్చి ఏం చేస్తాను ఇట్లా అంటుందంటే నేను చెప్పాను ఒకటే మాట, నాకు దేవుడు ఎందుకు ఆ తలంపు ఇచ్చినాడు. నేనన్నా మనకైతే అసాధ్యమేమ్మా, మనకు ఎలువే, కానీ దేవుడు తలుచుకుంటే దేవుడికి ఎవరికి కూడా ఏం చేయలేరని చెప్పిన. అంటే దేవుని కృపను బట్టి ఒక నెల వెళ్ళిపోయినాక మళ్ళొక సేవకుడు వచ్చి మా సంఘనంతా చెడగొట్టిండు, వరగాలు ఏర్పంచిండు. ఎవడైతే వ్యతిరేకంగా ఎవడైతే అవిశ్వాసగా అన్ని లోకంలో చేస్తాం వాని చేత పట్టుకున్నాడు, విశ్వాసంగా నడుచుకుని పక్కన పెట్టిండు, చాలా గొడవ చేసిండు, చాలా తగాదులే. అయితే మేము ప్రభు కొరకు కనిపెట్టుకున్నాం. ఆయన ఏమంటే కత్తి పడితే మీ చెత్త నాకు తెలుసుంటాడు పలిపెట్టేమైనా సేవకుడు. అయితే దేవుడు మహాకృప బట్టి మేము ప్రార్థన చేసినప్పుడు ఆ సేవకుడు వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేసినంటే బీరో తల వాళ్ళ కాడ, మందిరం తల వాళ్ళ కాడ, సేవకుని ఇల్లు లేవు కాబట్టి అన్నీ వాళ్ళ కాడ ఉండేవి, అంత వాళ్ళది పెత్తనం. మేము ఊరికి పోయి పరిచయం చేసుకుని ఇంటికి వచ్చుంటాం. అయితే అప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు ఒక దౌర్జన్యం. ఇప్పుడు మా అల్లుడు ఇచ్చిండు, సండే స్కూల్ కట్టుకున్నాం. సరే ఆయన అప్పుడు ఏడంటే అది బొంబాయిలో ఉన్నాడు. నాయన వచ్చేప్పుడు ఏమన్నా డబ్బులు ఉంటే పట్టకరా, సండే స్కూల్ మోత ఆగిపోయిందంటే తెచ్చినాడు. వాడంటాడు నేను అడిగితే ఎస్ఎన్ అల్లుడు డబ్బులు ఇచ్చినాడు, ఎస్ఎన్కి ఇచ్చాడు వాళ్ళ అల్లుడు అంటాడు. నేను తెమ్మంటే ఆయన తీసుకొచ్చినాడు. అట్లా దౌర్జన్యం చేసి హైదరాబాద్ నుండి ఒక టీం వచ్చింది 50 మంది సువార్త ప్రకటించడానికి. అప్పుడు ఏం చేసినంటే ఆ దైవ సేవకుని పిలుచుకోవచ్చి, అన్న ఇట్లా జరిగింది అన్న ప్రార్థన చేయని చెప్తే ఆయన ఏం చేసినట్టే మా మందిలో జరిగే సమస్య అంతా మేము కాగితం రాసి ఇచ్చినాడు, అన్నీ అట్లా ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే ఏం చేసినట్టే పోతా అన్న ఒకటే అన్న దీనికి ఇరుపు అన్నాడు. చెప్పన్న అన్న ఏమి లేదు, ప్రార్థనే దీనికి ఇరుపు, ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే అన్న దేవుడు మహాకృపను బట్టి ఆ శత్రులు చాలా దూరం అయిపోయినారు. చూడు సామెతలు 28. సామెతలు 28 ఒకటో వచ్చింది అమ్మా, ఎవరు తడకుండా దుష్టుడు పారిపో చాలు. మేము చాలా ఓపిక పెట్టుకున్నాం, అంత ఓపిక పెట్టుకున్నాం. మందిరం పక్కనే దేవుడు నాకు ఇల్లు ఇచ్చినాడు. అయితే వీళ్ళంతా మేము మొత్తం వాళ్ళు వరగం పెట్టి 9 మంది పెద్ద మనిషి పెట్టినారు. వాళ్ళు ఇద్దరు ఒక పక్క మిగతా నాగడికి వస్తారు. ఏంది వాళ్ళు ఇటు చేసి అటు చేసి నువ్వు గమ్ముకుంటే ఏదంటే లేదు నాయన గమ్ముకుండండి, మనం కొట్లాడుకుంటే మరి ఇంక చర్చి అంతా ఇంక మూతపడుతుంది, నా మాట ఏంటండి పాలన చేయండి అంటే వాళ్ళు నన్ను కాపుకిచ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి దుష్టుడు ఎవరు తనకుండానే పారిపోయినాడు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి
సంఘంలో పెద్దలు సేవకులు నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా ఉంది, ఫోన్ చేయండి. ఫోన్ నాకు ధైర్యపరుస్తున్నారు. సేవకులు చాలామంది ధైర్యపరుస్తున్నారు. భయపడాకు, ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అయితే మీరు తొందరపడితే దేవుడు మీకు సాయం చేయనప్పుడు దేవుడు సాయం చేసి వచ్చాడు. కనుక మనము దేవుని మీద మన భారం ఆయన మీద వేయాలి. కనుక చూడమ్మ కీర్తన 100వ అధ్యాయము. మనం ఎవరు అంటే ఆయన వైపు గొర్రెలం. ఫస్ట్ చదువమ్మా. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషం యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయిస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనం ఆయన మేపు గొర్రెలం. ఆయన కాపుదల. కీర్తన 34:7 ప్రకారము యెహోవా యందు భయభక్తులు చుట్టూ దూతల కావి నుండి వారిని రక్షిస్తున్నాడు. ఆయన మన కాపురి అన్నమాట. ఆయన మన కొన్నాడు ఇమోషన్స్ దేవుడు. అయితే 95లో కూడా చూడమ్మా ఒక మాట ఉంది. చూడమ్మా. ఆయన మన దేవుడు, మనం ఆ పాలించే ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. చదువుమా. రండి నమస్కారం చేద్దాము. మన సుధించిన సన్నిధిలో మోకరించుదము. చాలమ్మా. ప్రేమ దేవుళ్ళారా, ఆయన మనను సృజించను, మన సన్నిధిలో మోకరించాలి. చాలామంది మోకరించరు. సంఘములలో చాలామంది చూస్తాను నేను, మోకరించరు. రండి, మనం సృజించిన సన్నిధిలో మనం సాగిలి పడాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. కొంతమంది చేస్తే ఏమన్నా చేసుకో అని చెప్పేసి అట్నే కూర్చుంటారు. ఓగిసి పిల్లలు కూడా మోకరించాలి. ఆయన మనం సృజించిన దేవుడు కాబట్టి మోకరించాలి. కనుక మన దేవుడు పరిశుద్ధులు, మనము పరిశుద్ధులు ఉండాలి. కనుక అంకుల్ గారు టైం ఉందండి. అదే మళ్ళా మన చూడమ్మా 1 కొరింథీ 11వ అధ్యాయము 28 వచ్చినాము. కాబట్టి ప్రతి తనను పరీక్షించుకోను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పది తాగవలను. చదువు 20. ప్రభువుని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్ష కలుగుడికే తిని తాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేక బలహీనులు, రోగులు ఉన్నారు, చాలా మంది నిలుస్తున్నారు. అయితే మనమనే విమర్శించుకునేలా తీరు పొందకపోదుము. దేవునికి స్తోత్రములు. అయితే మనమే విమర్శించుకోవాలి, మనమనే పరీక్షించుకోవాలి, ఇతరులు కాదు, మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని విషయం తప్పేవాళ్ళం కాబట్టి దేవుడు ఈ విధంగా మనకు వాక్యంతో మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందాలి. కనుక దేవుడు ఈ వాక్య భాగం దీవించును గాక.